హలో ఎవ్రీవన్, టుడే టాపిక్ ఫంక్షన్స్లో 4 థీరమ్స్ ఉన్నాయి. సో ఈ 4 థీరమ్స్లో నుంచి కూడా మనకు ఒక థీరం అనేది ఖచ్చితంగా వస్తుంది ఫైనల్లో, లేదంటే మనకు సమ్ అయినా రావచ్చు ఫంక్షన్స్ నుంచి. సో ఓకేనా, చూద్దాము. వీడియో చివరి వరకు చూడండి. 4 థీరమ్స్లో ఒక థీరం మనకు ఏపీ వాళ్ళకి వచ్చింది, సో అది కూడా నేను చెప్తాను. సో ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి అండ్ జీ మ్యాప్స్ ఫ్రమ్ బి టు సి ఆర్ టూ బైజెక్టివ్ ఫంక్షన్స్ అని అన్నాడు. దెన్ true that G circle of F maps from A to C is also bisective function. ఓకేనా. సో ఇది ఎప్పుడు వచ్చింది మనకు టీఎస్ 1719లో వచ్చింది అండ్ ఏపీ 1680లో వచ్చింది. సో మనం ఎప్పుడైనా సరే మనం ఏం ప్రూఫ్ చేయమన్నాడు, ఫస్ట్ గివెన్ మనకి ఏం ప్రూఫ్ చేయమన్నాడు, మనకి ఏమి ఇచ్చాడు, ఎఫ్ జిఆర్ బైజెక్టివ్ ఫంక్షన్స్ అని ఇచ్చాడు. సో ఎఫ్జీ బైజెక్షన్ అంటే మనకి ఏంటి కండిషన్స్, బోత్ అది మనకు 1 1 అని అంటూ రావాలి. సో ఓకేనా, అంటే బైజెక్షన్ అని మనం ప్రూవ్ చేయాలంటే మనం ఖచ్చితంగా 2 కండిషన్స్ అయితే సాటిస్ఫై చేయాలి. ఒకటేమో 1 1, ఇంకొకటి ఆంటూ. 1 1ని మనము ఇంజెక్షన్ అని కూడా అంటాము, ఆంటూని సర్జెక్షన్ అని కూడా అంటాము. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏంటిది ఏ టు సి ఈజ్ 1 1 1 1 అని మనం ప్రూవ్ చేయాలి. సో ఓకేనా, 1 1 అని ప్రూవ్ చేయాలి. దానికి ఫస్ట్ మన కండిషన్ ఏంటి, ఏదైనా సరే ఒక 2 ఎలిమెంట్స్ మనము ఇప్పుడు ఏ అనే దాంట్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, అది మనకు బీలో అనేదానికి ఆ ఇమేజ్లో అనేసరికి మనకేంటిది అవి సేమ్ ఉండాలన్నమాట. ఓకేనా, అంటే మ్యాచ్ అవ్వాలి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అండ్ బీలో ఉన్న ఎలిమెంట్స్ సికి. సో ఇలా ఉంటే మనకు ఏదైనా సరే సికి, ఇప్పుడు బి అనేది సికి డొమైన్ అవుతుంది, ఏ అనేది బీకి డొమైన్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏంటిది ఎఫ్ సర్కిల్, ఇవి ఇక్కడ మనం తీసుకునేది జీ సర్కిల్ తీసుకున్నాం. జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు సి అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్1 కండిషన్ ఏంటిది, ఇక్కడ మనం x1 అయినా తీసుకోవచ్చు, a1 అయినా తీసుకోవచ్చు. ఓకేనా. సో లెట్ జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ a1 ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ a2 ఫర్ ఆల్ a1, a2 బిలాంగ్స్ టు ఏ. అది మనం తీసుకొని a1 ఈజ్ ఈక్వల్ a2 అని ప్రూవ్ చేస్తున్నాం. సో సర్కిల్ అని ఉంటే ఏంటిది, మనము జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ a1 అని రాసుకోవచ్చు కదా, దాన్ని ఎఫ్ ఆఫ్ a1 ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ a2. సో ఇక్కడ మనకు ఏమవుతుంది, జీ అనేది మనకు 1 1 అవుతుంది. సో ఓకేనా, అప్పుడు మనకి రిమైనింగ్ మనకి ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ a1 ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ a2. సో ఇక్కడ కూడా మనకి ఎఫ్ అనేది 1 1 అవుతుంది. సో ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, కోడొమైన్లో ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే మనకు అది డొమైన్ అవుతుంది. సో ఓకేనా, అంటే నీకు ఇక్కడ ఏమవుతుంది, మనకు ఎఫ్ అనేది కూడా మనకు 1 1 అవుతుంది. సో దేర్ ఫోర్ a1 ఈజ్ ఈక్వల్ టు a2, అంటే జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ 1 1 అవుతుంది. సో ఓకేనా, ఇది చాలా ఈజీ. ఇది ఒకటి మనకు 1 1 కండిషన్ అంటే ఏంటో గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. సెకండ్ కండిషన్ వచ్చేసరికి మనకు ఆన్2. టు ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఆన్2 అనేది ప్రూవ్ చేయాలి. అంటే ఏంటంటే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా బీకి ఇమేజ్ అవ్వాలి, అప్పుడైతే ఆన్2 అవుతుంది. సో ఓకేనా, ఏ దగ్గర మనము పైన తీసుకున్నాక డయాగ్రామ్లో ఏలో మనకు స్మాల్ ఎలిమెంట్స్ ఏ అండ్ బీలో బి, సిలో సి. సో ఓకేనా, ఇక్కడ కండిషన్ ఏంటి, మనకి ఏమి ఇచ్చారో ఫస్ట్ అది రాండి. గివెన్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఆన్2 అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకేనా, అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్లో అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకు బీకి ఇమేజ్ అవ్వాలి, అప్పుడే అది ఆన్2 కండిషన్. సో దీన్ని మనం ఒక సెంటెన్స్ ఫార్మాట్లో రాద్దాం. ఏంటిది, ఫర్ ఆల్ బీ బిలాంగ్స్ టు బి, అంటే బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బీకి అయితే అంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ, అంతే కదా. సచ్ దట్ అప్పుడు ఏమవుతుంది, మనకు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అదే కదా. సేమ్ ఇప్పుడు ఏంటి, మనం ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి తీసుకున్నాము, అట్లనే జీ మ్యాప్స్ ఫ్రమ్ బీ టు సి ఈజ్ ఆన్2. సేమ్ ఇది కూడా అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, మనకు జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. సో దీన్ని మనం సెంటెన్స్లో ఎలా రాస్తున్నాము, మనము ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు సి దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు బి సచ్ దట్ జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సి. ఓకేనా, అంటే బీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా మనకు సికి ఇమేజ్ అయితే అప్పుడు అది మనకు ఆన్2. సో దీన్ని మనం సెంటెన్స్లో రాస్తున్నాం అంతే. అంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్ ఉంది అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి, మనకు బి. ఓకేనా, ఫ్రమ్ 1 ఈక్వేషన్ నుంచి. మళ్ళీ జీ ఆఫ్ బి అంటే సి ఫ్రమ్ 2 నుంచి. అంటే జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఆన్2 ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు సి we got some a belongs to a such that g circle of f of a is equal to c. Okay na, hence we proved. అంటే g circle of f maps from a to c is 1 1 and on2. సో 1 1 on2 అయితే ఇది బైజెక్షనే కదా. సో ఓకేనా, నెక్స్ట్ థీరం చూద్దాము. సో ఇది కూడా ఈజీ అనమాట, ఇంపార్టెంట్. ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి అండ్ జీ మ్యాప్స్ ఫ్రమ్ బి టు సి ఈజ్ అ 2 బైజెక్టివ్ ఫంక్షన్ అన్నాడు. దెన్ ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఇన్వర్స్ అండ్ జీ ఇన్వర్స్ అన్నాడు. సో ఓకేనా, అయితే ఇక్కడ మనం ఇది ఏం చేయాలి, ఇది మనకి ఎప్పుడు వచ్చిందంటే టీఎస్లో 16 20 23, ఏపీలో 16 17 19. సో ఇక్కడ ఏమి ఇచ్చాడో ఫస్ట్ గివెన్ మనం రాయాలి. ఈ రెండు కూడా మనకు బైజెక్టివ్ అని చెప్పాడు.
అంటే మన ఫస్ట్ కండిషన్ ఏంటి, జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్. జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ బైజెక్షన్ అని అన్నాడు. అంటే బైజెక్షన్ అని అన్నప్పుడు మనకి ఇదేంటిది ఇన్వర్స్ అయితే జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ కూడా మనకు సి టు ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్ అవుతుంది. సో ఓకేనా, అంటే ఇక్కడ మనకు ఏమని కొన్ని కండిషన్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ అని అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ డొమైన్స్ ఏముంటుంది, రేంజెస్ ఏముంటుంది. సో ఓకేనా, అంటే ఏం లేదు, జస్ట్ రివర్స్ జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్కి రివర్స్ అంటే ఇన్వర్స్ ఏమవుతుంది, ఏ టు సి అయినప్పుడు మనకి ఇక్కడ సి టు ఏ అవుతుంది, అది కూడా బైజెక్షనే. సో ఇక్కడ మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకేం తీసుకుంటున్నాం, ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎ బైజెక్షన్ అని అన్నాడు కదా. అప్పుడు మనకి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి టు ఏ ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్. ఏం లేదు, వాళ్ళు ఇచ్చింది మనం దాన్ని రివర్స్ తిప్పి రాస్తున్నాము. దీనికి ఈజీగా 7 మార్క్స్ వస్తాయి. మళ్ళీ జీ మ్యాప్స్ ఫ్రమ్ బి టు సి ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్ అన్నాడు. దీనికి జీ ఇన్వర్స్ ఏమవుతుంది, సి టు బి. సి టు బి ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్. అంటే ఇక్కడ చూడండి, జీ ఇన్వర్స్ సి టు బి అండ్ ఎఫ్ ఇన్వర్స్ బి టు ఏ ఆర్ బైజెక్షన్. ఇదే కదా మనం రాసింది. అంటే ఇప్పుడు దీనికి డొమైన్ అండ్ తర్వాత ఇక్కడ ఏముంది, కోడొమైన్. డొమైన్ అండ్ కోడొమైన్. సో ఇక్కడ ఎఫ్ సర్కిల్ ఇక్కడ రివర్స్ అవుతుంది, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అంటే సి టు ఏ ఈజ్ ఆల్సో ఏ బైజెక్షన్. ఓకేనా, ఇక్కడ డొమైను అండ్ తర్వాత ఇక్కడ కోడొమైన్, ఈ రెండు కూడా మనకు బైజెక్షన్ అవుతుంది. సో ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ బోత్ హ్యావ్ సేమ్ డొమైన్ ఉంటుంది. చూడండి ఒకసారి, మనకు ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేసిన దగ్గర డొమైన్ ఏమొచ్చింది, మనకు సిసి వచ్చింది కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అంటే ఇవి రెండు కూడా సేమ్ డొమైన్ అని వచ్చేసింది. సో ఇక మనం పార్ట్ 2లో ఏం చేస్తున్నాము, గివెన్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎ బైజెక్షన్ అని అంటున్నాము. సో బైజెక్షన్ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆన్ టు దెన్ ఎఫ్ ఆఫ్ ఏ అయితే మనకి ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ అయితే బి అవుతుంది. అప్పుడు దీనికి రివర్స్ ఏమవుతుంది, మనకు ఇన్వర్స్ కదా మనం చేయాలి. అంటే ఏ ఇప్పుడు ఏమవుతుంది మనకు, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. సో దీనికి మనము 1 అని ఇవ్వాలి ఈక్వేషన్. సో ఇక్కడ బైజెక్షన్ అంటే ఏంటి, మన కండిషన్ 1 1 అని అంటూ కదా. సో ఇక్కడ మనం అంటూ కండిషన్ తీసుకుంటున్నాము. ఓకేనా, అంటూ అని అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఏ అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. హియర్ ఏ బిలాంగ్స్ టు ఏ అండ్ బి బిలాంగ్స్ టు బి. సో ఓకేనా, అదే కదా, అంటే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా మనకు ఏ అవుతుంది. సో మీకు ప్రీవియస్లో నేను డయాగ్రామ్ చెప్పాను కదా, ఒకసారి అక్కడ చూడండి. మనకు ఆన్ టూలో ఏంటిదో కండిషన్స్ సేమ్ అదే కండిషన్ ఇక్కడ మనం ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి రాసాము. సో అలానే జీ మ్యాప్స్ ఫ్రమ్ బి టు సి ఈజ్ ఆల్సో బైజెక్షన్. అంటే జీ ఆఫ్ బి ఏమవుతుంది, సి అవుతుంది. బి అంటే ఏమవుతుంది, జీ ఇన్వర్స్ ఆఫ్ సి. సో దీనికి ఈక్వేషన్ 2 ఇవ్వండి. సో ఇక్కడ మనం రాయాలి, హియర్ బి బిలాంగ్స్ టు బి సి బిలాంగ్స్ టు సి. ఓకేనా, అంటే జీ సర్కిల్ జీ ఆఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు సి ఈజ్ ఆల్సో బైజెక్షన్ అవుతుంది. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవాలి, సేమ్ మనం పైన ఎలా రాసామో ఈక్వేషన్స్ లాగా, అంటే సేమ్ దానిలానే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి అయితే ఏమవుతుంది మనకు, జీ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ సి. ఇది ఈక్వేషన్ 3 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమని ప్రూవ్ చేయమన్నాడో అది తీసుకుందాం. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బ్రాకెట్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి. జీ ఇన్వర్స్ ఆఫ్ సి అంటే ఎంత మనకు, బి ఫ్రమ్ 1 and 2. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఏ. సో ఇక్కడ మనకు సేమ్ వచ్చేసినాయి కదా, ఏమొచ్చింది, జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు సి ఫ్రమ్ 3 and 4. అంటే సేమ్ ప్రూవ్ చేసేసాం కదా మనం ఇక్కడ, సి ఈజ్ ఈక్వల్ టు సి అంటే జీ ఇన్వర్స్ జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్. సో అంతే కదా. నెక్స్ట్ చూద్దాము, ఇది కూడా సేమ్, ఇది కూడా చాలా వెరీ వెరీ ఈజీ సమ్ అనమాట. సో ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎ ఫంక్షన్ అంటే ఐ అండ్ ఐబి ఆర్ ఐడెంటిటీ ఫంక్షన్స్ a and b respectively, then prove that f of ia is equal f is equal to ib of f అన్నారు. టు ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ia is equal to f అని మనం ప్రూవ్ చేస్తున్నాం. అంటే పార్ట్ 1 ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, గివెన్ ఇచ్చింది రాద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గివెన్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎ ఫంక్షన్ అన్నాడు. మనకు తెలుసు కదా, మనం ఇక్కడ ia అనేది ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ia మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు ఏ. we know ia maps from a to a అంటే f of ia maps from a to b. అంటే ఇక్కడ మనకు బోత్ డొమైన్స్ సేమ్ ఉంటున్నాయి, ఏ ఉంటున్నాయి. అంటే సో f of ia అండ్ f బోత్ హ్యావ్ సేమ్ డొమైన్. ఇక్కడ ఏం లేదు, జస్ట్ వాళ్ళు ఇచ్చిందే మనం దీనికి ఇంప్లిమెంటేషన్ చేసినాం. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ లాగా ఫర్ ఏ బిలాంగ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ia ఆఫ్ ఏ ఏమవుతుంది, సర్కిల్ ఉంది కదా, అంటే ఎఫ్ ఆఫ్ ia ఆఫ్ ఏ అంటే ia ఆఫ్ ఏ అంటే మనకి ఏమవుతుంది, ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ. హెన్స్ వీ ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ia ఏమవుతుంది, ఎఫ్ అవుతుంది.
సో అదే కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఐబీ ఆఫ్ ఎఫ్ అనేది ప్రూవ్ చేయాలి. సేమ్ ఇచ్చింది గివెన్ రాయండి. ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ద ఫంక్షన్ అన్నాడు. విను మనకేంటిది ఐబీ అని అన్నాడు కదా, అంటే ఐబీ మ్యాప్స్ ఫ్రమ్ బీ టు బి, అంటే ఐబీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి అవుతుంది. సో ఇక్కడ కూడా అంటే సేమ్ బోత్ ఐబీ ఆఫ్ ఎఫ్ అండ్ ఎఫ్ హ్యావ్ బోత్ సేమ్ డొమైన్స్. ఇక్కడ ఏమున్నాయి, ఏ ఉంది. ఓకేనా. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది, మనకి ఇక్కడ ఏ అన్నాడు కాబట్టి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ, ఐబీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ, ఐబీ ఆఫ్ సర్కిల్ ఉంది కదా, అంటే ఐబీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకి ఇక్కడ ఏంటిది కదా, ఐబీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఐబీ ఆఫ్ బి, ఐబీ ఆఫ్ బి అంటే ఏంటిది మనకు ఇక్కడ రాసాం చూడండి సిన్స్ అని. సో ఇక్కడ కండిషన్ రాయండి. సో ఓకేనా. లాస్ట్కి మనకి ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది, అంటే రెండు కూడా సేమ్ అన్నట్టే కదా. హెన్స్ వి ప్రూవ్ దట్ ఐబీ ఆఫ్ బి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్, అండ్ తర్వాత ఎఫ్ ఆఫ్ ఐఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐబీ ఆఫ్ ఎఫ్. సో ఓకేనా. ఇది చాలా ఈజీ, ఏం లేదు, చిన్న కండిషన్స్ వాడు ఇచ్చిన క్వశ్చన్లోనే మనం తిప్పి తిప్పి రాస్తూ ఉంటాము. సో ఇది 4th వన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే మనకి ఏపీ వాళ్ళకి వచ్చింది మొన్న జరిగిన ఎగ్జామ్లో. ఏపీ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సో అలాంటి పేపర్ కూడా పెట్టాను చూడండి. ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ అ బైజెక్టివ్ ఫంక్షన్ అంటే దెన్ ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబీ అయితే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ అవుతుంది. సో టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి, ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబీ అనాలి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినా గివెన్ అర్థం. ఫస్ట్ గివెన్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ అ బైజెక్టివ్ ఫంక్షన్ అన్నాడు, అంటే మనకి ఇక్కడ మనకి ఇన్వర్స్లో ఉంది కదా. సో దీనికి ఎఫ్ ఇన్వర్స్ ఏమవుతుంది, బీ టు ఏ. ఎఫ్ ఏ టు బి అయినప్పుడు ఎఫ్ ఇన్వర్స్ బీ టు ఏ ఈజ్ ఆల్సో బైజెక్షన్ ఫంక్షన్ అవుతుంది. అంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్స్ ఫ్రమ్ బీ టు బి అయితే వినో మనకు తెలుసు కదా ఐబీ ఏంటిది మ్యాప్స్ ఫ్రమ్ బీ టు బి అంటే. సో ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ అండ్ ఐబీ హ్యావ్ బోత్ డొమైన్. ఏంటిది బోత్ డొమైన్ ఉంది కదా, ఏముంది మనకి బి అనమాట. సేమ్ రెండింటికి కూడా డొమైన్ మనకి ఇక్కడ బీనే అవుతుంది. చూడండి సేమ్ ఇంతకుముందునే. సో దీనికి ఎగ్జాంపుల్ ఫర్ బి బిలాంగ్స్ టు బి ఎఫ్ ఆఫ్ అంటే ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి, అంటే దీనికి సర్కిల్ ఉంది కదా, అంటే బ్రాకెట్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఏంటిది మనకు ఏ, ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటిది బి, అదేంటిది ఐబీ ఆఫ్ బి. సో ఇక్కడ సీన్స్లో నేను రాసాను చూడండి, ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఇస్ అ బైజెక్షన్ ఫంక్షన్ అయితే మనకి ఏంటిది కండిషన్స్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ. సో ఓకేనా. ఐబీ ఆఫ్ బి ఏమవుతుంది మనకి ఇక్కడ బి అవుతుంది ఫర్ బి బిలాంగ్స్ టు బి. సో ఇక్కడ కండిషన్ బైజెక్షన్లో మనకు 1 ఆన్2 ఉంది కదా, సో ఇది ఆన్2 కండిషన్ అనమాట. ఇది ఒకటి చూడండి. హెన్స్ వి ప్రూవ్ దట్ మనం ప్రూవ్ చేసేసాం కదా ఆల్రెడీ, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబీ. సో ఓకేనా. ఇది ఒకటి కేర్ఫుల్గా సేమ్ మనకు ఫస్ట్ పార్ట్ 1 అనేది వస్తే పార్ట్ 2 అనేది కూడా ఈజీ అనమాట. సో సెకండ్ ఏంటిది, టు ప్రూవ్ దట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ కూడా ఏం లేదు, సేమ్ గివెన్ ఇచ్చింది రాయండి. గివెన్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎ బైజెక్టివ్ ఫంక్షన్ అంటే దీని ఎఫ్ ఇన్వర్స్ ఏమవుతుంది, దీనికి బీ టు ఏ అవుతుంది. బీ టు ఏ ఈజ్ ఆల్సో ఏ బైజెక్టివ్ ఫంక్షన్. సో ఇక్కడ రాయండి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు ఏ. ఓకేనా. ఐఏ అన్నాడు కాబట్టి ఏ టు ఏ తీసుకున్నాం. మనకు పైన దాంట్లో ఐబీ అన్నాడు కాబట్టి బీ టు బీ తీసుకున్నాం. సో వీ నో దట్ ఐఏ కండిషన్ ఏంటి, ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు ఏ అన్నాడు. సో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అండ్ ఐఏ బోత్ హ్యావ్ సేమ్ డొమైన్. ఏ ఉంది, డొమైన్ అదే కదా ఉంది. సో ఓకేనా. అంటే ఇక్కడ చూడండి దీనికి ఎగ్జాంపుల్ ఫర్ ఏ బిలాంగ్స్ టు ఏ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి మనకు బి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఏంటిది ఏ. సో ఇక్కడ కండిషన్ సేమ్ అదే. ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ అ బైజెక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ ఏ అవుతుంది. సో ఇక్కడ ఐఏ ఆఫ్ ఏ అంటే మనకి ఏమవుతుంది, ఏ అవుతుంది ఫర్ ఏ బిలాంగ్స్ టు ఏ. సో ఇక్కడ సీన్స్లో అనేది ఇది కూడా రాయాలి, అప్పుడే మనకి 7కి 7 మార్క్స్ పడుతుంది. ఓకేనా. సో ఈ ప్రూవ్ దట్ మనం ప్రూవ్ చేసాం కదా, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఏ. సో ఓకేనా. ఈ 4 థియరమ్స్ చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఒక 7 మార్క్స్ వస్తుంది. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.